బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం రెస్టారెంట్ అండ్ దాబా స్టైల్లో మనము తవా చికెన్ ఇలాగా ప్రిపేర్ చేసుకుందాం. లెగ్ పీస్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇలాగా మిక్సీ జార్ తీసేసుకొని అల్లము వెల్లుల్లి వేసుకోవాలి. మీరు వెల్లుల్లి తొక్కు తీసుకున్నా కూడా పర్లేదు, మనం అలా మిక్సీ పెట్టేస్తాం కాబట్టి పర్లేదు. అలాగే ఇందులో జీలకర్ర, మిరియాలు, అలాగే ఈ స్పైసెస్ అన్ని చెక్క, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోండి. అంత స్పైసీ ఏమి ఉండదు, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం సోంపు, మరి ఎక్కువ వేస్తే స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, కొంచెం అంతా సోంపు వేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా, చికెన్ కాబట్టి చికెన్ మసాలా, మీకు ఇంకా గరం మసాలా కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియా పౌడర్, అలాగే మొత్తానికి ముక్కలకి పట్టించాలి కాబట్టి మొత్తానికి సరిపడా కారం వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టుకోవడానికి ఇలా ఆయిల్ వేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు, ఆయిల్లోనే ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే అది మ్యారినేట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఆయిలే వేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇలాగా లెగ్ పీసెస్ని ఇలా మధ్య మధ్యలో అలా కొంచెం ఘాట్లాగా పెట్టేసుకుంటే ఏంటంటే మనకు మసాలా పట్టించినప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా ఈమిది అందులో ముక్కలకి పట్టి బాగా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అనేది అందులో వేసేసి ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నాను నేను, కొంచెం కలర్ కోసమని. మీకు ఇష్టమైతే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ మసాలా పేస్ట్ని మొత్తాన్ని కూడా ఇలా ముక్కలకి బాగా పట్టించేసేయాలి. మధ్యలో మనం ఘాట్లు కూడా పెట్టుకున్నాం కదా, అలా మొత్తం అంతా కూడా పట్టించేసి నేనైతే మినిమం 2 hours పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు అంత టైం సరిపోలేదు. మీకు కావాలంటే 5 hours కూడా అలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇలా ప్యాన్ పెట్టేసుకొని దాని మీద కొంచెం బటర్ వేసుకున్నాను, స్మెల్ బాగుంటుంది కాబట్టి. అలాగే కాస్త ఆయిల్, మీరు కావాలంటే మొత్తం బటర్తోనే చేసుకోండి. ఆయిల్ వేసేసుకొని లైట్గా మనము డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, మీకు కావాలి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇలా అయితే ప్యాన్ మీద పెట్టేసుకొని చేసుకుంటున్నాను. మామూలుగా రెస్టారెంట్ వాళ్ళైతే ఇలా నిప్పుల మీద కాలుస్తారు కదా, నా దగ్గర అయితే అలా లేదు కాబట్టి నేను ఇలాగైతే ఫ్రై చేస్తున్నాను. దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని, ఎందుకంటే మసాలా అంతా మాడిపోకుండా మనకు ఉండాలి కాబట్టి చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఒక పక్క అయిపోతున్నాయి, ఇంకో పక్క తిప్పుకుంటూ ఇలా కాల్చుకోండి. నిజంగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన వేడి వేడి చికెన్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 ప్రిపేర్ చేసుకున్నాం. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఇలా బోన్లెస్ చికెన్ అయినా పర్లేదు, ఇలా బోన్స్ ఉన్నా కూడా పర్లేదు. ఇలా చాలా వరకు ఏంటంటే మామూలుగా బోన్లెస్ చేస్తారు, నాకు ఇలా నేను బోన్తో పాటు చేసుకున్నాను. తినేటప్పుడు బాగుంటుంది, అది మీ ఆప్షను. ఇలా చికెన్ తీసేసుకొని కొంచెం కార్న్ఫ్లోరు, అలాగే మైదా వేసేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియా పౌడర్ వేసేసుకొని, సాల్ట్ కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ముక్కలకు పట్టేంతలాగా బాగా ఇలా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీకు లైట్గా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ అలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా కలిపేసుకున్నాక సోకింగ్ ఏం అవసరం లేదు. ఇలా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని, నేను ఎక్కువ మళ్ళీ రీయూస్ చేయడానికి నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను లైట్గా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఇలా అన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చికెన్ పకోడీ లాగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా తింటుంటే బాగా స్మూత్గా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇలా ఆయిల్లో ఆనియన్స్, అలాగే క్యాప్సికము, టమోటో ఇలా వేసేసుకున్నాక, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇవి మనం తినేటప్పుడు మనకి ఇవి క్రంచీగా తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం సోయా సాసు, మరి ఎక్కువ సోయా సాస్ వేస్తే ఏంటంటే కొంచెం చేదు, కొంచెం సాల్టీగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం సోయా సాస్ వేసుకొని ఇలాగా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ధనియా పౌడర్, అలాగే కారము,
మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చిల్లీ సాస్ ఎక్కడో మిస్ అయినట్టుంది, ఆల్రెడీ వేసేసుకున్నాను నేను. ఇలా మొత్తం కూడా వేసేసుకొని టాస్ చేసేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇలాగ తెల్ల నువ్వులు వేసుకొని ఇంకొకసారి టాస్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. మామూలుగా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ స్టార్టర్స్ అనేవి ఫుడ్కి ముందు ఆర్డర్ చేస్తాము. కానీ మనం ప్రతిసారి అలా వెళ్ళలేం కదా. ఇంట్లోనే ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకుంటే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. నిజంగా చాలా బాగుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.